అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విధూస్ వరల్డ్. ఇవాళ నేను మీకు ఒక చిన్న పద వినోదాన్ని అయితే తీసుకువచ్చాను. ఇందులో మనకి తారుమారైనటువంటి ఒక పదం ఉంటుంది. ఆ పదానికి సంబంధించినటువంటి ఒక హింట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ పదాన్ని సరిచేసి చెప్పడానికి 3 క్షణాల సమయం అయితే ఉంటుంది. మరి అదేంటో చూసేద్దామా? మొదటి పదం సీతారాముల కథల సంపుటి. సమాధానం రామాయణం. రెండవ పదం టపాకాయల పండగ. సమాధానం దీపావళి. మూడవ పదం ఉపాధ్యాయుడు అనగా. సమాధానం గురువు గారు. నాలుగవ పదం పండ్లలో రారాజు. సమాధానం మామిడి పండు. ఐదవ పదం ఉగాది పచ్చడిలో వేసే పువ్వు. సమాధానం వేప పువ్వు. ఆరవ పదం దేవుని మెడలో వేసేది. సమాధానం పూలమాల. ఏడవ పదం సరిచేయడం. సమాధానం సవరణ. ఎనిమిదవ పదం విలువైన మణి. సమాధానం మరకతం. తొమ్మిదవ పదం పోటీలో గెలుపొందితే. సమాధానం విజయము. పదవ పదం రాజకోట, ఇలా కూడా అంటాం. సమాధానం అంతఃపురం. 11వ పదం సువాసననిచ్చే చెక్క. సమాధానం చందనం. 12వ పదం కారంగా ఉండే కాయ. సమాధానం మిరప. 13వ పదం భద్రాచలంలో ఉండే నది. సమాధానం గోదావరి. 14వ పదం చిన్నారులకు అమ్మపాడే పాట. సమాధానం జోలపాట. 15వ పదం నిశ్శబ్దంగా ఉండటం. సమాధానం మౌనము. 16వ పదం వెన్నెలకు మరొక పేరు. సమాధానం కౌముది. 17వ పదం పంటలను కోసే ఒక పరికరం. సమాధానం కొడవలి. 18వ పదం పంటలు పండించేవారు. సమాధానం రైతులు. 19వ పదం రూపాయికి 100. సమాధానం పైసలు. 20వ పదం ఎండకు వానకు రక్షణ ఇచ్చేది. సమాధానం గొడుగు. ఇవ్వండి ఈరోజు పద వినోదం. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.